ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో అయితే ఉందన్నమాట. మనకి 1100 యాక్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో 2023-24కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 25th November 2023 స్టార్ట్ చేశారు. ఇంకా 24th December 2023 అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మనం అయితే గతంలో ఒక వీడియో చేయడం జరిగింది 1104 వేకెన్సీస్కి గోరఖ్పూర్ రైల్వే అప్రెంటిస్ అనమాట. అదైతే మన 2 August 2023 అయిపోయింది. అదైతే మనకి ఇదనమాట నోటిఫికేషన్ 2022-23కి సంబంధించి. ఇప్పటిదైతే కనుక ఇది నోటిఫికేషన్ అనమాట. 2023-24 2023-24కి సంబంధించి ఇది లేటెస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకి వర్క్షాప్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ట్రేడ్ వైజ్ అనమాట. ఏ యూనిట్లో, ఏ వర్క్షాప్లో, ఏ ట్రేడ్లో మనకి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ మన మెకానికల్ వర్క్షాప్ గోరఖ్పూర్లో ఫిట్టర్ 140 ఉన్నాయి, వెల్డర్ 62 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 17 ఉన్నాయి, కార్పెంటర్ 89, పెయింటర్ 87, మెకానిస్ట్ 16, టోటల్గా 411 ఉన్నాయి అనమాట. అలాగే ఇక్కడ వేరియస్ వర్క్షాప్స్ అయితే ఉన్నాయి. మీ యొక్క ట్రేడ్ అయితే చెక్ చేసుకుంటే దాంట్లో అయితే మీకు 1 సంవత్సరం పాటు ఇక్కడ ఇచ్చారు 1 year అని. అక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫెండ్ కూడా ఇస్తారు. జాబ్స్ కావన్నమాట ఇవి, కేవలం అప్రెంటిస్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి దీనికి 15 to 24 years యాజ్ ఆన్ 25th November 2023 అనమాట. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య కనుక ఉంటే మీరు 25 November 2023 దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా SC ST ఎవరైనా అప్లై చేస్తే 29 సంవత్సరాల దాకా, అలాగే OBC వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఒక 27 years దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా PW క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక 34 years దాకా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్లో మినిమం ఒక 50% మార్క్స్ ఉండి మీరు ITI కనుక చేస్తుంటే సరిపోతుంది. 25th November 2023కి మీకు కనుక ITI పాస్ అయ్యి ఉంటే ఇక్కడ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ట్రేడ్కి సంబంధించి. అలాగే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి మీకు 10th క్లాస్లో 50% అగ్రిగేట్ ఉండాలి. అలాగే ITIలో వచ్చినటువంటి అగ్రిగేట్ పర్సంటేజ్ ఆధారంగా అయితే మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది. ఎగ్జామ్ అయితే ఏం లేదు. అయితే దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. ఒక 100 rupees అయితే పే చేయాలి. ఫ్రెండ్స్, అది కూడాను ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో UR, OBC, EWS, మిగతా వాళ్ళకి ఆల్ ఉమెన్, SC ST, EWS వీళ్ళకి ఎవరికి ఫీజు లేదనమాట. SC ST, EWS, PWD, ఉమెన్, ఆల్ ఉమెన్ వీళ్ళకి ఎవరికి ఫీజు లేదు. మేల్ UR, OBC, EWS 100 rupees పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్ 2023-24 అని ఇచ్చారు. ఇక్కడ మనకి వర్క్షాప్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అంటే మనకి ఇలా అయితే వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెకానిస్ట్, ఇంకా మెకానిక్, డీజిల్, ట్రిమ్మర్, టర్నర్ ఇచ్చారు అనమాట. మీరు ఏ ట్రేడ్లో ITI చేశారు, మీరు ఇప్పుడు దేంట్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అనాలి. ఇక్కడ PWD క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. నెక్స్ట్ అనాలి. ఇక్కడ మనం ఫిట్టర్ ట్రేడ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. మన PWD క్యాండిడేట్స్ కాకపోతే కనుక నో అని పెట్టాం కాబట్టి కంటిన్యూ చేసుకోవాలి. కంటిన్యూ అంటే ఇలా అయితే వచ్చింది. కంటిన్యూ అంటే ఇలాగైతే వచ్చింది. ఫామ్ ఫిల్లింగ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలని అర్థం అనమాట. ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మనం ఈమెయిల్ ID ఇవన్నీ ఉండాలి. రిఫ్రెష్ అయితే చేయకూడదు మధ్యలో, అంటే F5 అనే ప్రెస్ చేయకూడదు అనమాట. ఎస్ అన్నాము, కిందకి వచ్చాం. ఇక్కడైతే మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్అవుట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. మీరు జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ ID అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ. అలాగా ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ IDని ఇక్కడ కింద సెకండ్ టైం ఎంటర్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. 10-digit మొబైల్ నెంబర్. కమ్యూనిటీ మీరు జనరల్, OBC, SC ST ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాన్వాల్ నో పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఈమెయిల్ ID కన్ఫర్మేషన్, మొబైల్ నెంబర్ యొక్క కన్ఫర్మేషన్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఈ క్యాలెండర్ ఉంది. దీని నుంచి ఫస్ట్ మనం ఇయర్
ఇయర్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డే ఎలాగైతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ వార్డ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఎవరన్నా ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చిల్డ్రన్ కానీ ఇంకా చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ జవాన్స్ కాకపోతే కనుక నో పెట్టుకోవచ్చు. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అడ్రస్లో నుంచి ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ టౌన్, స్టేట్ ఇలాగ మనం ఇవైతే పూర్తిగా మనం ఎంటర్ అయితే చేయాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇంకా కిందకు వచ్చేస్తే మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అలాగే పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ కన్నా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఇక 10th క్లాస్ మార్క్, 10th క్లాస్ లేదంటే మెట్రిక్ సంబంధించినటువంటి రోల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అలాగే 10th క్లాస్ యొక్క బోర్డు మీరు ఎక్కడ చదువుకున్నారు అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ మనం తెలంగాణ టీఎస్ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మెట్రిక్ 10th క్లాస్ స్పెసిఫై బోర్డు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరికైనా ఈ లిస్ట్లో లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, సపోజ్ మనకి ఆంధ్రప్రదేశ్ బోర్డు ఇక్కడ లేదనమాట, లిస్ట్లో లేదు, వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి స్టార్ మార్క్ అయితే లేదనమాట. ఇక్కడ ఈ లిస్ట్లో ఉన్నదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, దీన్ని వదిలిపెట్టచ్చు ఈ కాలంని. లేకపోతే కనుక ఈ కాలం వదిలేసేసేసి మనం ఇక్కడ అయితే మనం ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లిస్ట్లో ఉంటే కనుక మీరు ఇక్కడ ఇదైతే మీరు ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ చేయాలి. టోటల్ మార్క్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఎప్పుడు పాస్ చేయాలి 10th క్లాస్ ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. సపోజ్ ఇలాగా ఇంకా కిందకి వచ్చేసేయాలన్నమాట. ఇక్కడ ఐటీఐకి సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఇంకా ఇన్స్టిట్యూట్ అంటే మీరు ఐటీఐ ఎక్కడ చదువుకున్నారు, ఏ కాలేజీలో చదువుకున్నారు, ఇంకా ఐటీఐ పాసింగ్ ఇయర్ అనమాట. ఈ పాసింగ్ ఇయర్ అయితే మనం ఇలాగా మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఐటీఐ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ ఇలాగా టోటల్ మార్క్స్ ఎంత ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. మీకు మొత్తం సెమిస్టర్స్ కలుపుకొని ఎన్ని మార్క్స్ ఉన్నాయి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఉంటుంది, ఎంటర్ చేసేసి మనం ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. కిందకి రావాలి. ఇక్కడ మనకి 2 ఇదైతే ఇచ్చారనమాట. ఐ హ్యావ్ వెరిఫైడ్, మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి మనం ఈ టిక్ ఆన్ చేయొచ్చు. లేదంటే మీకు ఏదైనా మార్పులు ఉంటే కనుక మీరు అవి చేసుకోవడానికి అయితే ఇక్కడ ఇది పెట్టేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే మీరు గతంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, మోడిఫై చేసుకోవచ్చు. లేదా అన్ని బాగున్నాయి అనుకుంటే ఇది టిక్ ఆన్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసి మనకు అప్లికేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అయితే మనకి మెయిల్కి వచ్చింది, అవి అయితే ఎంటర్ చేసుకొని ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత అయితే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఉంది, దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి మనం. నెక్స్ట్ ఇక్కడ మనకి యూనిట్ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారనమాట. మనకి నోటిఫికేషన్ టోటల్గా 9 వర్క్షాప్స్ యూనిట్స్ అయితే ఉన్నాయన్నమాట. గోరఖ్పూర్లో అయితే ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మనకైతే వస్తాయి. మీకు దేనికి కావాలనుకుంటే ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. 1 2 3 4 అలాగా అప్ టు 9 వరకు ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలి మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇంకా అదర్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడైతే మనం అప్లోడ్ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఫ్రంట్ ఫేస్ అన్నారనమాట. ముందర వైపు ఫేస్ ఏదైతే ఉందో అది సిగ్నేచర్, ఇంకా డాక్యుమెంట్స్ అనమాట. ఈ సిగ్నేచర్ అనేది జేపీజీలో మనకి 5 to 50 KB, అలాగే సిగ్నేచర్ 5 to 40 KB అలాగా. నెక్స్ట్ అయితే మీ అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th అవన్నీ కూడా మనం ఐటీఐ 5 KB నుంచి మనం 300 KB వరకు అయితే అవైతే అప్లోడ్ అయితే చేయాలి. అవైతే మనం పీడిఎఫ్లో చేయొచ్చు. అయితే సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ మాత్రం మనం జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ ఇచ్చారు. ఇక్కడ చూస్ ఫైల్ అని దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సైజెస్ అయితే ఇచ్చారనమాట. 170 132 పిక్సెల్స్ అలా ఉండేలాగా చూసుకోవాలి. అయితే అది మనం ఈ పెయింట్ దాంట్లో ఓపెన్ చేసి రీసైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మన 10th క్లాస్ మార్క్ షీట్ ఏదైతే ఉందో అది పీడిఎఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. 10th క్లాస్ మార్క్ షీట్ అలాగే
అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, దీనికి కూడా మనం 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. దీనికి కూడా సేమ్ అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ అప్లోడ్ ఐటీఐ సర్టిఫికేట్, ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ దానికి సంబంధించిన వాళ్ళు కనుక ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అని ఉంది. ఇది అప్లోడ్ చేసిన తర్వాత మనం ఫీజు అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఫీజు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ ఫ్రెండ్స్, మనకి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అలాగే పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ వీళ్ళకి ఫీజు లేదనమాట. ఇంకా మనకి ఇక్కడ మెయిల్ క్యాండిల్ అయితే 100 రూపీస్ ఇక్కడ ఇలాగ పే చేయాలన్నమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, కార్డ్స్ వస్తాయి, అలాగే మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ వస్తుంది. ఏదో ఒకటి చూస్ చేసుకొని మనం ఈ ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలన్నమాట. దాంతో మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది.